అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం. అమిత్ షాతో హీరోయిన్ త్రిష భేటీ అయ్యారు. అమిత్ షాతో త్రిష భేటీ దేనికి? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. టీవీకే అధినేత విజయ్ తరపున చర్చలంటూ ప్రచారం నడుస్తోంది. టీవీకేను ఎన్డీఏలోకి తీసుకురావాలని సూచించారు అమిత్ షా. ఇక స్టాలిన్ ని ఎదుర్కొనేందుకు కలిసి నడుద్దామంటూ ప్రతిపాదనలు. విజయ్ రాజకీయ భవిష్యత్తు, టీవీకే ప్రాధాన్యత మీద సమాలోచనలు చేస్తూ కూడా త్రిష అమిత్ షాతో భేటీ అయినట్లుగా కూడా ఇప్పుడు మనకు అర్థమవుతోంది. ఇక అన్ని రకాలుగా అండదండలు ఉంటాయంటూ కేంద్ర హోంమంత్రి తెలిపినట్లుగానైతే ఇప్పుడు సమాచారం అందుతోంది. అన్నా డిఎంకే నేతలతో భేటీ జరగనున్నట్లుగా కూడా ఇప్పుడు సమాచారం అందుతోంది. ఇక డిఎంకేకు వ్యతిరేకంగా భారీ కూటమికి ప్లానింగ్ జరుగుతోంది. దీనికే త్రిష అమిత్ షాని కలిశారా? ఇప్పుడు ఇదే సంచలనంగా మారింది. విజయ్ త్రిష గురించి కూడా చాలా అనేకమైన విషయాలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత విజయ్ త్రిష ఒక ఈవెంట్లో కూడా కనిపించడం జరిగింది. ఇక విజయ్ తన వైఫ్తో డివోర్స్ కూడా తీసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలో త్రిష విజయ్ రాజకీయాల్లో కీలకంగా మారుతున్నారా ఏంటి అనే డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, డైరెక్ట్గా కూడా త్రిష వెళ్ళి అమిత్ షాతో భేటీ కావటం ఇప్పుడు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఉన్న తమిళనాడు రాజకీయ పరిస్థితుల్లో పూర్తి అప్డేట్ ఏంటి? తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. హోంమంత్రి అమిత్ షాతో త్రిష భేటీ అయింది. నటి త్రిష భేటీ అయిందంటూ ఢిల్లీ వర్గాల్లో ఇటు తమిళనాడు రాజకీయ వర్గాల్లో కూడా ఒక కీలక ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే ఏదైతే ఎన్డీఏ కూటమిలోకి విజయ్ ని గతంలో బీజేపీ అగ్రనేతలు కూడా ఆహ్వానించారు. ఏదైతే అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, పలు కీలక నేతలు కూడా విజయ్ ని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించారు. అయితే సైద్ధాంతికంగా తనకు బీజేపీ వ్యతిరేకము, తనకు బీజేపీ శత్రువు, ఇటు అన్నా డిఎంకేతోనూ అటు డిఎంకేతోనూ కూడా అదే విధమైన సైద్ధాంతిక శత్రుత్వం ఉందంటూ విజయ్ గతంలో ప్రకటించారు. అయితే ఎన్నికలకు ముందు ఆయన ఒక భారీ ప్రకటన జారీ చేశారు. ఎవరైతే కూటమిలకు వస్తారో వారికి అధికారంలో భాగస్వామ్యం ఇస్తూ తమిళ రాజకీయాల్లో ఒక సరికొత్త చర్చకు దారితీసిన నేపథ్యం విజయ్కి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా తర్వాత జరిగిన పరిణామాలు, ఇటు జననాయకన్ సినిమా కావచ్చు, మరోపక్క కరూర్ సంఘటన కావచ్చు, ఇప్పుడు విజయ్ భార్య సంగీత డైవర్స్ విషయం కావచ్చు, ఈ మూడు అంశాలు కోర్టు పరిధిలో ఉన్నాయి. కోర్టులో చికాకులు విజయ్కి తప్పేలేవు. నేరుగా ఏదైతే విజయ్ తరఫున అమిత్ షాతో నేరుగా త్రిష భేటీ అయ్యారని ఢిల్లీ వర్గాల్లోనూ ఇటు తమిళనాడు వర్గాల్లోనూ ఒక రాజకీయంగా ప్రచారం ఊపందుకుంది. మరోవైపు టీవీకే సంబంధించిన విషయాల్లో త్రిష నేరుగా అన్నా డిఎంకే నేతలతోనూ మరోపక్క బీజేపీ నేతలతో కూడా సంగీత సంబంధాలు కొనసాగిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఏదైతే ఎన్డీఏ కూటమిలోకి విజయ్ ని తీసుకురావడానికి త్రిష ద్వారా కూడా ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం నడుస్తుంది. మరోపక్క విజయ్ తరఫున కూడా నేరుగా త్రిష బీజేపీ అధిష్టానం ఏదైతే అమిత్ షాతో కీలకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలు చర్చకొస్తాయి. అయితే ఇక్కడ ప్రధానంగా గత 2 రోజుల నుంచి ఒక కీలకమైన చర్చ జరిగింది. లేదు, నేరుగా 70 అసెంబ్లీ స్థానాలు, డిప్యూటీ సీఎం పదవి కూడా బీజేపీ ఆఫర్ ఇచ్చిన ప్రచారం జరిగింది. ఇలా వరుసగా జరుగుతున్న ప్రచారాలు, మరోపక్క పవన్ కళ్యాణ్ మాట్లాడారు అంటూ జరిగిన చర్చ, ఈ అన్నిటి అంశాల మీద కూడా ఒక క్లారిటీ వచ్చింది. మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా ఒక ఛానల్ తో మాట్లాడుతూ ఆయన నేరుగా తాను విజయ్తో మాట్లాడక దాదాపు 20 ఏళ్ళు అవుతుంది, గతంలో ఎప్పుడో నేను ఒకసారి మాట్లాడాను, కానీ నాకు తమిళనాడు రాజకీయాలకు ఎలాంటి సంబంధాలు లేవంటూ పవన్ కళ్యాణ్ కొట్టిపారేశారు. ఇక్కడ ప్రధానంగా నడుస్తున్న వ్యవహారం ఏదైతే ప్రస్తుత పరిస్థితిలో అన్నా డిఎంకే కూటమి విజయం సాధించడానికి, ఏదైతే మోడీ అమిత్ షాలు తమిళనాడులో పాగా వేయడానికి విజయ్ ని కూటమిలోకి తీసుకురావడానికి త్రిష ద్వారా చర్చలు జరుపుతున్నారు అనే ఒక చర్చ. మరోపక్క ఏదైతే ప్రస్తుతం ఎదుర్కొంటున్న కేసులు కావచ్చు, ప్రస్తుతం ఎదుర్కొంటున్న చికాకులు కావచ్చు, ఈ చికాకుల నుంచి విజయ్ ని తప్పించడానికి త్రిష నేరుగా బీజేపీ అధిష్టానంతో సంప్రదించింది. మరోపక్క తమిళనాడు బీజేపీ నేతలతో పాటు అన్నా డిఎంకే నేతలతో కూడా సన్నిహిత సంబంధాలు త్రిష కొనసాగిస్తున్నారంటూ ఒక రాజకీయ ప్రచారం అయితే తమిళనాడులో ఊపందుకుంది. కిరణ్, అంటే ఇక త్రిష కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లుగా చూడాలా ఈ వ్యవహారంతో? జనరల్ గా మనం ఒక విషయాన్ని ఇక్కడ మాట్లాడుకోవాల్సిన నేపథ్యం ఉంది. ఎందుకంటే త్రిషకు రాజకీయాలు అనేది ఒక ఇంట్రెస్ట్. ఎందుకంటే ఆమె గతంలో చేసిన కొన్ని మూవీలు కావచ్చు, రాజకీయాల పట్ల ఆమెకున్న అవగాహన కావచ్చు, రాజకీయాల్లో ఉండాలనే నేపథ్యం కావచ్చు. ఆ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ, గతంలో జయలలిత అదే సామాజిక వర్గానికి సంబంధించిన జయలలిత, ఎంజీఆర్ వారసత్వంతో పాటు జయలలిత తమిళ సినీ ఫీల్డ్ లో కూడా ఒక వెలుగు వెలిగింది నేపథ్యం. ప్రస్తుత పరిస్థితిలో త్రిష అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి,
తల్లిదండ్రుల నుంచి కూడా మద్దతు ఉంది, మరోపక్క ఏదైతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలా వరుస సంఘటనలు సామాజిక వర్గం కూడా నేరుగా బీజేపీకి దగ్గర చేసేది కాదు. ఎందుకంటే బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని బీజేపీ అత్యధిక గౌరవం ఇస్తుంది, అత్యధికంగా వారిని ప్రోత్సహించిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే టీవీకే ద్వారా త్రిష రాజకీయ ఆరాగ్రేటం చేస్తుంది అంటూ గతంలో జరిగిన ప్రచారాన్ని కూడా యూట్యూబ్ ఇప్పటికే ఒకసారి ప్రచారం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఏదైతే త్రిష దేశ రాజకీయాల్లో అత్యధిక బలంగా ఉన్న బీజేపీ నేతలు ఏవైతే అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, ఇలాంటి నేతలతో కూడా నేరుగా టీవీకి సంబంధించిన వ్యవహారాలు కీలకంగా అమిత్ షాతో చర్చించినట్టు ఒక ప్రచారం నడుస్తుంది. మరోపక్క తమిళనాడు బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారితో కూడా ఆమె నేరుగా మాట్లాడుతున్నారు. మరోపక్క కూటమిలోకి విజయ్ని అన్నాడీఎంకే కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమిలోకి విజయ్ వస్తే విజయావకాశాలు మరింత మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో డిఎంకే కూటమిని ఢీ కొట్టాలంటే విజయ్ అవసరం ఖచ్చితంగా ఎన్డీఏకు ఉంది అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. మరోపక్క ఏదైతే విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వెళితే స్టాలిన్ విజయావకాశాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. విజయ్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత ద్వారా వచ్చే ఓట్లు విజయ్ చీల్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీకి విజయావకాశాలు తగ్గిపోతే అధికారంలో డిఎంకే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే అంటే కిరణ్, ఇప్పుడు మరి ఈ భేటీ జరిగిన తరువాత ఇప్పుడు వీళ్ళంతా కూటమిగా జతకట్టున్నారని అనుకోవచ్చా? సానుకూలంగానే ఉందని అనుకోవచ్చా? మొత్తం రేణు ఇప్పటికీ కూడా బీజేపీ చివరి వరకు బీజేపీ కూటమిలోకి తీసుకురావడానికి విజయ్ వైపు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటుంది. ఎందుకంటే తమిళనాడు ఎన్నికలు చివరి ఫేజ్ లో ఇచ్చారు. ఏదైతే మొదటి ఫేజ్ లో కేరళతో పాటు అస్సాం, పుదుచ్చేరి ఎన్నికలు జరుగుతాయి. రెండో ఫేజ్ చివరి ఫేజ్ లో తమిళనాడుతో పాటు వెస్ట్ బెంగాల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు మరికొంత సమయం ఉంది కాబట్టి విజయ్ని కూటమిలో ఆహ్వానించడానికి కూడా బీజేపీ అన్ని రకాల వ్యూహాలు సిద్ధం చేస్తుంది. ఒక త్రిష టీవీకే తరఫున రాయబారం నడపచ్చు. మరికొంతమంది ఏదైతే విజయ్కున్న పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పార్టీ కార్యదర్శి అదవ్ అర్జున్ కావచ్చు, మరికొంతమంది నేతలు కావచ్చు. ఇలా ఇటీవల జరిగిన ఒక సమావేశంలో కూడా టీవీకే సంబంధించిన జిల్లా అధ్యక్షులతో నేరుగా అదవ్ అర్జున్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు దాదాపు 20 నుంచి 25 జిల్లాలకు సంబంధించిన టీవీకే నేతలు కూడా బీజేపీతో ఎన్డీఏతో పొత్తు పోతేనే మనకు ప్లస్ అవుతుంది, మనకి చికాకులు తప్ప విజయ్ చాలా వరకు సేఫ్ గా బయటపడతారంటూ కొంతమంది నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారంటూ గతం రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. అంటే మనం కిరణ్ రాష్ట్ర స్థాయిలో కనుక చూస్తే ఏదైతే విజయ్ మీద త్రిష మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం కానీ ఈ వ్యవహారం మొత్తం మీద కూడా మాట్లాడటం కానీ ఒక బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తే మాట్లాడటం జరిగింది. రేణు ఇక్కడ నయనార్ నాగేంద్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న నయనార్ నాగేంద్ర త్రిష పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత బీజేపీ అధిష్టానం ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. అదే విధంగా తమిళనాడులో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ కూడా రియాక్ట్ అయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అన్నాడీఎంకేకి సంబంధించిన ఒక ఎంపీ నేరుగా నయనతార మీద వ్యాఖ్యలు చేశాం. అది మనం నిన్న గమనించిన విషయం. ఎందుకంటే నేరుగా ఆయా పార్టీకి సంబంధించిన నేతలు కూడా తప్పు పట్టినారు. అయితే ఇక్కడ ప్రధానంగా త్రిష మీద చేసిన వ్యాఖ్యల తర్వాత తాను చింతిస్తున్నట్టు నయనార్ నాగేంద్ర బహిరంగ ప్రకటన విడుదల చేశారు. దాని వెనక బీజేపీ ఉందనేది అక్షరత్యం. అయితే ఇక్కడ ప్రధానంగా సామాజిక వర్గ నేపథ్యం కావచ్చు, విజయ్కి త్రిషకు రాజకీయాల్లో ఉన్న ఇంట్రెస్ట్ కావచ్చు, మరో విధంగా టీవీకి తరఫున ఏదైతే ఈ వ్యవహారాలన్నీ త్రిషకు విజయ్ అప్పగించారంటూ ఒక రాజకీయ ప్రచారం ఊపందుకు. అయితే ఎన్నికలకు మరికొంత సమయం ఉంది కాబట్టి ఈ మధ్య కాలంలో ఏమైనా జరిగే అవకాశం ఉన్నాయి. బీజేపీ ఈ చివరి వరకు ప్రయత్నం చేస్తుంది. మరోపక్క ఎన్డీఏ కూటమిలోకి విజయ్ వెళ్తారు అనే ప్రచారం గత వారం రోజుల నుంచి ఊపందుకుంది. అయితే రాబోయే రోజుల్లో త్రిష రాజకీయంగా రోల్ ఏంటి, టీవీకేలో ఉంటుందా లేక మరో పార్టీలో ఏమైనా రాజకీయ జీవితం ప్రారంభిస్తుందా అనేది మనం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. అయితే ఢిల్లీ నుంచి కానీ తమిళనాడు రాజకీయ వర్గాల్లో కానీ నేరుగా అమిత్ షాతో త్రిష భేటీ అయ్యారనే ప్రచారం అయితే ఊపందుకుంది. రేటు ఓకే కిరణ్, స్టే విత్ us. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక త్రిష అమిత్ షాతో భేటీ కావడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఇది టీవీకే తరపున రాయబారం తీసుకొనే వెళ్ళారు. ఎన్డీఏ టీవీకే కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసి డిఎంకేకి వ్యతిరేకంగా భారీ కూటమి ప్లానింగ్ చేసేందుకే ఈ భేటీ జరిగినట్లుగా కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.